హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం మిల్క్. ఎలా చేసుకోవాలనుకుంటున్నారా? చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక కప్పు బాదం పప్పు తీసుకోండి. దాన్ని చక్కగా ఒక బౌల్లో వేసి దాంట్లో వాటర్ పోసి ములిగేలాగా దాన్ని ఒక 2 గంటల పాటు మంచిగా నాననివ్వండి. అలాగే వేరే బౌల్ తీసుకొని అందులో ఒక 10 ఖర్జూరాలు తీసుకోండి. ఇలా పిక్క తీసేయండి. తీసేసి దాన్ని కూడా ములిగే వరకు వాటర్ పోయండి. పోసి దాన్ని కూడా ఒక 10 మినిట్స్ అట్లానే నాననివ్వండి. చూసారా? ఇప్పుడు ఈ బాదం పప్పు నానిపోయింది కదా! ఒకసారి చూడండి. చక్కగా కొంచెం తోలు ఊడిందో లేదో మంచిగా ఊడిపోయాక ప్రతి ఒక్కదానికి మంచిగా ఆ తోలు తీసేసుకుని దాన్ని చక్కగా ఒలుచుకుని ఎర్రటి ఎండలో పెట్టి దాన్ని కొంచెం ఎండనివ్వండి. చక్కగా తడంతా పోవాలన్నమాట. మంచిగా ఎండిపోవాలి అది. ఎందుకంటే మనం ఇలాగ నానబెట్టి ఎండబెట్టుకుంటున్నాము. అందులో ఉండే గ్యాస్ తత్వం పోతుందండి. అందుకని అలా చేశాను అన్నమాట. ఇప్పుడు ఆ ఎండిన బాదం పప్పు ఒక కప్పు తీసుకోండి. అలాగే అందులో కొంచెం పిస్తా పప్పు కూడా వేయండి. ఇది పిల్లలకి చాలా బలంగా ఉంటుంది, మంచిది కూడా. బయట కొనుక్కునే హెల్త్ డ్రింక్స్ కన్నా ఇది చాలా బెటర్ అండి. చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్త్కి ఎంతో మంచిది ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బాదం పిస్తా అంతా కలిపి దీన్ని ఒక పౌడర్ లాగా చేసేసుకోండి. ఈ పౌడర్ని పక్కన పెట్టుకోండి. చక్కగా ఒక గ్లాస్ పాలు కాచి పెట్టుకోండి. ఇది చల్లటి పాలల్లో కలుపుకున్నా చాలా బాగుంటుందండి. అలాగే వేడి పాలల్లో కూడా తాగొచ్చు. అది మీ ఇష్టం. ఒక గ్లాస్ పాలల్లో ఇప్పుడు మనం బాదం పిస్తా పొడి కొట్టుకున్నాం కదా! దాన్ని ఒక ఫుల్ స్పూన్ తీసుకోండి. చక్కగా తీసుకుని ఆ బాదం పాలల్లో వేసేసేయండి. వేసి మంచిగా కలుపుకోండి ఒక్కసారి. చూడండి, అంత అయితే మీకు ఆ గ్లాస్ పాలకి సరిపోతుందన్నమాట. ఇది ఎంత తిన్నా బలమే అండి, కానీ ఆ టేస్ట్కి అది సరిపోతుంది. అలాగే ఖర్జూరం పేస్ట్ ఉంది కదా, దీన్ని కూడా ఒక 2 స్పూన్స్ తీసుకుని చక్కగా ఆ పాలల్లో వేసేసుకోండి. అంటే పిల్లలు కొంచెం తీపి ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకో స్పూన్ వేసుకున్నా ఇది నష్టమేం లేదు, మంచిదే హెల్త్కి. కాబట్టి నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు రుచికి సరిపడా వేసుకోండి. అలాగే అందులో కొంచెం ఇలాచీ పొడి పెట్టుకోండి. ఆ ఇలాచీ పొడిని ఒక్క పావు స్పూను అందులో వేసుకోండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అరుగుదలకి చాలా మంచిది. హెల్త్ రీత్యా అన్నిటికీ ఎప్పుడు ఇలాచీ చాలా మంచిది. చూడండి, అంత వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు వేయడం వల్ల చాలా మంచిది. కడుపుని శుద్ధి చేస్తుంది ఇది. ఏదైనా చెడు బ్యాక్టీరియా ఉంటే దాన్ని కూడా క్లీన్ చేసేస్తుంది. ఇది కూడా చాలా మంచిది. పసుపు కూడా వేసేసుకుని దాన్ని శుభ్రంగా కలుపుకోండి. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి అందరికీ కూడా చాలా మంచిదండి. బయట కొనుక్కునే హెల్త్ డ్రింక్స్ కన్నా ఇది చాలా బెటర్. ఓకేనా? ఇది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.